మోనికా, ఈ పరిస్థితుల్లో నాకు హెల్ప్ చేసే నా బెస్ట్ ఫ్రెండ్ అదొక్కటే. దానికి ఫోన్ చేయడం బెటర్. స్నేహ, స్నేహ, చాలా రోజులకు కాల్ చేసావు. ఎలా ఉన్నావే? ఎక్కడున్నావు? ఇక్కడేనే, హైదరాబాద్లో. అవునా? ఎప్పుడొచ్చావు? చెప్తాను, కానీ నువ్వు నాకు సాయం చేయాలే. సాయమా? ఏంటి అది? మా అక్కతో ఇంట్లో గొడవైందే. అందుకే వాళ్ళ ఇంట్లో ఉండలేక లగేజీతో బయటకు వచ్చేసానే. ఇప్పుడు నేను ఊరికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఒక వారం రోజులు నేను హైదరాబాద్లోనే ఉండాలి. అవునా? అవునే. నాకు ఒక వారం ఇక్కడ ఉండటానికి షెల్టర్ కావాలి. పని పూర్తవగానే వెళ్ళిపోతాను. సరేనే. సడన్ గా కాల్ చేసి చెప్పావు కదా, ఇంటికెళ్ళి అమ్మా నాన్న అన్నయ్యతో మాట్లాడి నిన్నింటికి తీసుకెళ్తాను. ఉమ్, సరే గాని ఇప్పుడెక్కడున్నావు? ఆ, ఇక్కడేనే, మధురానగర్లో. అవునా? సరే అయితే నువ్వు అక్కడే వెయిట్ చేయి. నేను మా ఇంటికి దగ్గరలోనే ఉన్నాను. వెళ్ళి విషయం చెప్పేసి నీ దగ్గరికి వస్తాను. ఉమ్, సరేనే, త్వరగా రా ప్లీజ్. నీకోసమే వెయిట్ చేస్తుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అంతే. సరే. ఇంట్లో మాట్లాడి హాఫ్ అన్ అవర్లో వస్తానంది. ఇంకా రాలేదేంటి మౌనిక? శివగారిలా ఉన్నారే. స్నేహ గారు, మీరేంటి లగేజ్తో ఇక్కడున్నారు? అనుకున్నది అవ్వలేదనేసి ఇలా ఆయన గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా. ఇది సరైన పద్ధతి కాదు. స్నేహ గారు, ఇంట్లో నుంచి వచ్చేసారా? మళ్ళీ గొడవ జరిగిందా? చెప్పండి స్నేహ గారు, మీ అక్క మిమ్మల్ని ఏమైనా అన్నారా? నాకు అర్థమవుతుందండి, అదే జరుగుంటుంది. అందుకే మీరు ఇలా లగేజ్తో ఇంటి నుండి బయటకు వచ్చేశారు. శివగారు, అలాంటిదేం లేదండి. మీరేదేదో ఊహించుకుంటున్నారు. మరి లగేజ్ ఏంటండి? ఓ ఇదా, నా ఫ్రెండ్ మ్యారేజ్ ఫంక్షన్ ఉంది, వెళ్తున్నాను. మౌనిక అని నా ఫ్రెండ్ వస్తానంటేను తన కోసమే వెయిట్ చేస్తున్నాను. ఓహ్, అవునా? సరే రండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదండి, తను ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మేమిద్దరం కలిసి వెళ్తాం. షూర్ కదా? షూర్ అండి, షూర్. బట్ నాకెందుకో మీ మాటలు నమ్మాలనిపించట్లేదు. అయ్యో, అదంతా మీ అభిమానం. నా మీద మీరు ఏ డౌట్ పెట్టుకోకండి. ఐఎమ్ ఓకే. ఓకేనా? మా అక్క విషయం అంటారా, తనకి నాకు ఇలాంటివన్నీ మామూలే. మీరేం ఆలోచించకండి. 2 డేస్లో ఎస్ఐ స్టేషన్కి రమ్మన్నాడు కదా, సో రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటాను. తర్వాత అంతా హ్యాపీయే. నేను రేపు ఈవినింగ్ కల్లా ఫంక్షన్ ఫినిష్ చేసుకుని వచ్చేస్తాను. మీరేమీ కంగారు పడకండి. సరే అండి, కానీ మీకేదైనా అవసరం అయితే మాత్రం ఈ శివ మీకోసం ఉన్నాడని మర్చిపోవద్దు. మరి నేను
శివగారు, ఇప్పుడు మీరున్న ప్రాబ్లంలో నా ప్రాబ్లంని మీతో చెప్పుకుని బాధ పెట్టలేనండి. మీ వల్లే నేను మా అక్కతో గొడవపడి ఇలా బయటకు వచ్చేసాను అని మీ మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. భోగి, సంక్రాంతి, కనుమ మూడో పండగ నాటికి నీ కథ ముగిసిపోవుడు పక్కా. ఏంటి దాని కాన్ఫిడెన్స్? భాను చచ్చింది, అది నన్నేం చేయలేదని నేను ధీమాగా ఉంటే అది చాలా దారులున్నాయని నన్ను మించిన ధీమాతో సవాల్ చేస్తుంది. కొంప తీసి భాను గాని చావలేదా ఏంటి? ఆ సాంబగాడు నాకు అబద్ధం చెప్పాడా? మై గాడ్! ప్రియ మేడం ఫోన్ చేస్తుందేంట్రా? ఏమంటుందేంటో, ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు. మేడం, రే సాంబా, నిజం చెప్పరా, భాను చచ్చిందా లేదా? మేడం అది అది ఇది ఏంట్రా? భాను చచ్చిందా లేదా అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. మేడం చచ్చిందని చెప్పాను కదా మేడం, మళ్ళీ ఇలా అడుగుతారేంటి? ఆ రోజే శవాన్ని కూడా పాతి పెట్టేశా. రేయ్, నీ మాటల్లో అబద్ధం ఏమీ లేదు కదా? అయ్యో, బొట్టు బొట్టు మేడం. ఓకే అయితే ఉంటాను. మేడం 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 ఆ డబ్బులు పంపిస్తాన్నారు, ఇంకా పంపలేదు. మెడలో రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నాను మేడం. ఇప్పుడే పంపిస్తాను. థ్యాంక్ యూ మేడం. ముందు రావాల్సిన డబ్బు లాగేసుకుని తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. అసలు ఈ మేడం మామూలుది కాదురా నాయన. సాంబగాడు అంత ఖచ్చితంగా భానుని చంపానని చెప్తున్నాడు. వాడు చెప్పేది అబద్ధం అయి ఉండదు. మరి నన్ను దెబ్బ కొట్టడానికి కావేరి దగ్గరున్న ఆయుధం ఏంటి? అసలది ఏం ఆలోచిస్తుంది?